ఎగ్‌తో ఏ కర్రీ చేసినా అదిరిపోతది. అలాగే ఇలా డ్రైగా ఫ్రై చేయండి. చాలా బావుంటుంది తినడానికైతే. ఇప్పుడు మనం ఎగ్‌ని పలగొట్టి చేస్తూ ఉంటాం కదా! ఇలా బాయిల్ చేస్తే బావుంటది. కర్రీ పాయింట్ స్టైల్‌లో. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కడాయి హీట్ చేసుకొని ఆయిల్ వేసిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చీలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వండి. ఇది మగ్గుతున్నప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం మగ్గిన తర్వాత రుచికి సరిపడగా సాల్ట్, అలాగే ఒక స్పూన్ వరకు కారము, కొంచెం పసుపు వేసి బాగా కలిపి మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలాగా 4 ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోండి. ఇది కూర మగ్గుతూ ఉన్నప్పుడు వేసుకోవాలన్నమాట. చూడండి, కొంచెం వాటర్ పోసి అది ఉడుకుతూ ఉన్నప్పుడు ఇలాగా కొంచెం ధనియాల పొడి వేసి ఈ ఎగ్స్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఈ ఉప్పు కారాలన్నీ ఎగ్స్కి పట్టనివ్వండి. మూత పెట్టేసి కొద్దిసేపు సిమ్లో ఉడకనిస్తే ఉప్పు కారాలు బాగా పడతాయి. పట్టిన తర్వాత చూడండి, లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుని వేడివేడి అన్నంలో కొంచెం రసం వేసుకుని సైడ్ డిష్కి తింటే చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీగా ఎగ్ ఫ్రై. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.